ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు శుభనామం పేరట హ్యాపీ ఫాదర్స్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ రోజున ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఇంగ్లీష్లో ఫాదర్ అంటే దానికి అబ్రివేషన్ ఈ రోజున మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎఫ్ అనగా ఫెయిత్ఫుల్, అంటే నమ్మకస్తుడు అని అర్థం. తండ్రి కుటుంబానికి నమ్మకస్తుడు, బిడ్డలకు కానీ అలాగే భార్యకు కానీ కుటుంబానికి కానీ నమ్మకస్తుడైనటువంటి వాడు. మన తండ్రి అయినటువంటి దేవుడు నమ్మకమైన వాడు, ఆపదలలో ఆదుకోగలిగిన, ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడని తండ్రి అయినటువంటి దేవునికి పేరు ఉన్నది. రెండవది ఏ అంటే అవైలబుల్, అంటే అందుబాటులో ఉండేవాడు. ఆయన తండ్రి అయినటువంటి దేవుణ్ణి పరలోకమందున మా తండ్రి అనని పిలవగానే, ప్రార్థించగానే వెంటనే మనకు జవాబిచ్చేటటువంటి వాడు పరలోకపు తండ్రి. అలాగే భూలోకంలో కూడా మరి కన్నటువంటి తండ్రి, జన్మనిచ్చిన తండ్రి కానీ అలాగే రక్షణలోకి నడిపించిన తండ్రి కూడా ఎల్లప్పుడూ కూడా మీ కొరకు అందుబాటులో ఉండేవాడు. మూడవది టీ అంటే టీచర్ అని అర్థం. టీచర్ అంటే బోధకుడు. నిజమే, ఇంట్లో ఉన్నటువంటి జన్మనిచ్చిన తండ్రి బిడ్డలకు నేర్పిస్తాడు, ఎవరిని ఎలా పిలవాలో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో సమస్తమును కూడా నేర్పించేవాడు ఇంట్లో ఉన్నటువంటి జన్మనిచ్చే తండ్రి. అలాగే ఆత్మీయ తండ్రి దైవికమైనటువంటి విషయాలను తండ్రి అయినటువంటి దేవునితో సహవాసం చేయులాగున సంఘములో ఏ రీతిగా పరిశుద్ధులుగా జీవించాలో, సమాజంలో ఏ విధముగా దేవునికి మహిమకరంగా జీవించాలో బోధించేవాడే ఆత్మీయ తండ్రి. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి బిడ్డలను మరి ఏ రీతిగా మరి జీవించాలో కూడా నేర్పించిన వాడే పరలోకపు తండ్రి. ఉదాహరణకి మోషేకి 10 ఆజ్ఞలను ఆయన స్వయంగా రాసి ఇశ్రాయేలు పాటించాల్సినటువంటి ఆ యొక్క వాక్యాలన్నిటిని కూడా ఇచ్చాడు. కాబట్టి పరలోకమందున తండ్రి కూడా ఈ రీతిగా టీ అంటే టీచర్ అని అర్థం. కాబట్టి బోధకుడు, తండ్రి అనగా బోధకుడు. నాలుగవది హెచ్ అంటే హెల్పర్, అంటే సహాయకుడు. ఈ జన్మనిచ్చిన తండ్రి కుటుంబంలో ఉన్న బిడ్డలకు సహాయకుడై ఉన్నాడు. అలాగే ఆత్మీయ తండ్రి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు సహాయకుడై ఉన్నాడు, ఆత్మీయ బిడ్డలకు సహాయకుడై ఉన్నాడు. పరలోకమందున తండ్రి మనకందరికీ కూడా సహాయకుడై ఉన్నాడు. అలాగే ఈ అంటే ఎంకరేజ్మెంట్, అంటే ఎంకరేజ్ చేసేవాడు. ఏ విధంగా ఆయన ఈ అంటే ప్రోత్సహించేవాడు అని అర్థం. ఎంకరేజ్ అంటే ప్రోత్సాహం. అంటే తండ్రి ఈ లోకంలో ఉన్న బిడ్డలను, మరి జన్మనిచ్చినటువంటి తండ్రి బిడ్డలు చదువుకునే విషయాల్లో ప్రోత్సహిస్తాడు. అలాగే అనేకమైన సాహసమైన కార్యాలు చేయటానికి ప్రోత్సహిస్తాడు. పై స్థితులకు రావటానికి, గొప్పవారు కావటానికి ప్రోత్సహించేవాడు ఈ లోకంలో ఉన్న తండ్రి. అలాగే ఆత్మీయ తండ్రి కూడా బిడ్డలను ఆత్మీయ స్థితిలో అనేకమైన మరి గొప్ప స్థితిలోనికి వెళ్ళటానికి, ఆత్మీయతలో ఎదగటానికి, దేవుని దగ్గర గొప్ప ఉన్నతమైనటువంటి బహుమతులు, బహుమానాలు, కిరీటాలు పొందుకోవటానికి ప్రోత్సహించేవాడే ఆత్మీయ తండ్రి. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా మనకందరినీ కూడా మనం గొప్పవారం కావటానికి ప్రోత్సహించుతున్నవాడు. అందుకనే మరి ఈ అంటే ఎంకరేజ్మెంట్, అంటే ఎంకరేజ్ చేసేటటువంటి వాడు, ప్రోత్సహించేవాడు అని అర్థం. లాస్ట్గా ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ, అనగా కుటుంబంలో ఉన్న తండ్రి బిడ్డల పట్ల, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడని అర్థం. అలాగే ఆత్మీయ తండ్రి కూడా సంఘం పట్ల, బిడ్డల పట్ల బాధ్యత కలిగిన వాడని అర్థం. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా ఈ భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటి పట్ల, బిడ్డల పట్ల ఆయన బాధ్యత కలిగిన వాడు అర్థం. కాబట్టి మరొకసారి ఎఫ్ అంటే ఫెయిత్ఫుల్, అలాగే ఏ అంటే అవైలబుల్, అలాగే టీ అంటే టీచర్, హెచ్ అంటే హెల్పర్, ఈ అంటే ఎంకరేజ్, అలాగే ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ. ఈ రీతిగా ఈ తండ్రుల దినోత్సవం రోజున ఈ హ్యాపీ ఫాదర్స్ డేని మీరందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ తండ్రుల యొక్క దీవెనలు మీరు అందరూ పొందుకోవాలని మనసారా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.